సీజనల్ వ్యాధులపై నిజామాబాద్ మున్సిపల్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ అధికారులు హోటల్స్, బార్స్, రెస్టారెంట్స్ లో తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని హోటళ్లు, ఇడ్లీ సెంటర్లు, బార్లు, రెస్టారెంట్లను తనిఖీ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. వర్షాకాలం ఉన్నందున వేస్ట్ నీటి నిల్వలను ఉంచరాదని వారికి సూచించమన్నారు. హోటళ్లు అపరిశుభ్రంగా ఉంచరాదని, చెడు పదార్థాలు, నిల్వ ఉంచిన పదార్థాలను వాడకూడదని హెచ్చరించినట్లు తెలిపారు. ఇక వారంలో 3 సార్లు తనిఖీలు నిర్వహిస్తామని మున్సిపల్ కమిషనర్ రాజు చెప్పుకొచ్చారు. వర్షాకాలం ఉంది. వర్షాకాలం దృష్ట్యా మనకు కొన్ని అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉండడం వల్ల మాకు కలెక్టర్ గారు ఇచ్చిన సూచనలు, సిడిఎంఏ గారు ఇచ్చిన సూచనలు అనుసరించి మన దగ్గర ఉన్న టిఫిన్ సెంటర్స్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ కూడా మేము ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. శానిటరీ ఇన్స్పెక్టర్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, తర్వాత ఇతర సిబ్బంది సాయంతో కొన్ని హోటల్స్లో చేశాము. అపరిశుభ్రంగా ఉన్న హోటళ్ళకి కొన్నింటికి ఫైన్ కూడా విధించడం జరిగింది. ఎవరు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క హోటల్ యజమానులకు, రెస్టారెంట్ యజమానులకు నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనకు ఇప్పుడు ఉన్నది వర్షాకాలము. ఏ మాత్రము మనము అపరిశుభ్రంగా ఉంచిన పరిసరాలను అలా మనకు అంటువ్యాధులు, డయేరియా కలర్ లాంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా హైజీన్